టీఆర్ఎస్ మంచిది. ఈ ఈ వచ్చినప్పుడు కాంగ్రెస్ నాశం దరిద్రం. అంటే ఎందుకు అట్లా? మాకు ఏం లేదు, మాకు పింఛన్ లేదు, ఏం లేదు. 60 57 మా ఏజ్, 57. అలా ఏమి లేదు గవర్నమెంట్. అంటే పథకాలు ఇస్తా అమలు చేస్తా అది ఏం చేయలేదు. పథకాలు చెప్పాడు, అది ఏం లేదు. ఇల్లు లేదు, మాకు పింఛన్ లేదు, ఏం లేదు. కరెంట్ బిల్లు లేదు, అది ఫ్రీ చేస్తున్నాడు, అది లేదు. మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే ఏం చేయట్లేదు? ఏ ఎమ్మెల్యే కొనసాగింది వాడు లేదన్నా, అది కాదు. ఎమ్మెల్యే గోళ్ళు, ఎమ్మెల్యే గోళ్ళోడు ఈడ ఏరియాలో కరెక్ట్గా గోల్లేడు. మా విజయరెడ్డి ఉంది కాస్తుంది, మా విజయరెడ్డి. ఆమె చెప్తాం మేము ఏదైనా మా బాధ అని, ఆమె చూస్తుంది. అని ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అంటారు. ఏమది అంటే వచ్చిన ఏడాదిలో విజయోత్సవాలు కూడా చేసుకుంది కదా. అవిలో మరి రానున్న రోజులు ఏమైనా చేస్తుంది అంటారా, లేదంటే ఎట్లే వదిలేస్తారు? ఏమో తెలియదు, అది తెలియదు. అయితే మాకు గరీబులకు ఏం చేయలేదు ఆయన రేవంత్ రెడ్డి, ఏం చేయలేదు. మీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే గురించి ఏం చేస్తారు? ఓలేరు ఎమ్మెల్యే, ఓలేరు ఎమ్మెల్యే పేరు కూడా తెలియదు లేదు. నాందో ఉండే ఎమ్మెల్యే ఇప్పుడు లేడు ఆయన, మా విజయుడే. అన్న మీరు చెప్పండి, ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఎలా ఉంది పరిపాలన? వేస్ట్ అండి, కాంగ్రెస్ వేస్ట్. ఎందుకంటే ఇక్కడ ప్రతి మనిషి నాగేందర్ నమ్ముకొని ఉన్నారు. ఆ జమానా సంది జనార్దన్ రెడ్డి ఉన్నప్పటి సంది. అయితే ఇప్పుడు నాగేందర్ మనకు మంచి వ్యక్తే, మా ఎంబడి తిరిగినోడు, మా ఇంటి దగ్గర ఉంటాము, మంచి వ్యక్తే. కానీ వేరేళ్ళ మాటలు విని ఆయన పనిచేయడు. ఏం చేసినా ప్రతి మనిషికి ఇంటికి పోతే మర్యాద ఇస్తాడు, చేస్తాడు నాగేందర్ గారు. వారు ఒకటి ఇక్కడ దర్గా ఉంది, అక్కడ దర్గా ఉంది, మొన్న కాలిపోయింది. అది 1,50,000 డొనేషన్ ఇచ్చిండు నాగేందర్ గారు. మంచిగానే చూస్తాడు, సొంతం అన్నదమ్ములు లెక్క ఉంటాము. ఒకటి ఏంటంటే అతనికి వాళ్ళు జర ఉంటారు కదా ఎంబడి, వాళ్ళ మాటలు పట్టుకొని మనం కేర్ చేయడు. అటువంటి వ్యక్తి ఆయన కూడా. జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు సంది అలా కూతురు వచ్చింది, ఆ కూతురు వచ్చినప్పుడు సంది జర మంచి పనులు అవుతున్నాయి. ఈయన కూడా చేస్తాడు, చేయడానికి కాదు, అందరికీ సేవ చేస్తాడు. ఇండ్లకెళ్ళి ఇంట్లో పోయినరని పబ్లిక్ పుకారం ఉంటుంది. ఇండ్లకెళ్ళి ఇంట్లో దుంకుతుండు. అప్పుడు తెలంగాణలో, ఇప్పుడు కాంగ్రెస్లో, అప్పుడు ఇట్లా అని ఏదేదో చెప్తుంటారు పబ్లిక్. మంచి నమ్మకం మీద ఉండాలి. ఆయన ఏం చేస్తుండంటే వాళ్ళ మాటలు విని ఇక్కడికి వెళ్ళి అక్కడ పెద్ద మనుషుల మాటలు. మనం గరీబులం, ఏదైనా మాట్లాడానికి పోతే మాట్లాడతాడు, కాదన్నాడు. ఏం కావాలి, ఏం సంగతి, అందరితోటి మంచిగా మర్యాదతో మాట్లాడతాడు. నీకేం కావాలో ఇచ్చేస్తాడు. పెళ్ళికి పోయినా వాళ్ళదన్నా పత్రిక తీసుకపోయినా 25,000 50,000 ఇస్తాడు నాగేంద్ర అన్న. కాదన్నాడు. వాళ్ళకన్నా ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇండ్లు కూడా ఇచ్చిండు. ఎల్లు ఇచ్చిండు, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇచ్చిండు. ఇప్పుడు ఏమి ఇస్తుండో ఏం లేదో. అసలు కాంగ్రెస్ వచ్చుడే తప్పు. ఎవ్వరికి ఏం చేస్తలేరు కాంగ్రెస్, ఏం లేదు. ఒక పింఛన్ ఇచ్చేది లేదు, ఒక రైతు బంధు సరిగ్గా లేదు. ఆరు తులం బంగారం అన్నాడు, 2,500 4,500 అన్నారు ఆడపిల్లలకు, అది లేదు. ప్రతి ఒక్క ఐటమ్ ఇస్తా అని చెప్పిండు, అసలు లేనే లేదు. ఇప్పుడు రేషన్ కార్డు అని ఇప్పుడు 26 జనవరికి ఇస్తా అని చెప్తున్నాడు, అది ఇస్తారు. గరీబులను చూడాలి కదా మీరు. గరీబులను చూడకపోతే ఎందుకు మీ హుకుమత్ ఉండి? ఇట్లా మా సొంటలు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మా భార్య కూడా కాలు చేతి పడిపోయింది. ఆమెకు పింఛన్ గురించి ఉస్మానియా అక్కడ ఇక్కడ అంతా తిరిగిన, ఎవ్వరు చేయలేదు. కాలు చేతి పడిపోయింది, 7 లక్షలు ఖర్చు అయిపోయినాయి. ఆమెకు పింఛన్ గురించి అన్ని కాయిదాలు తీసుకుపోతే కూడా అక్కడ రేవంత్ రెడ్డి ఉంటాడు కదా, అక్కడ కూడా అవి తీసుకపోయినా అంతే. ఏం ఇచ్చిర్రు కానీ మళ్ళీ తిరిగితే అసలు 2-3 నెలలు తిరగబట్టి ప్రజావానికి తిరిగినాం. ఇక్కడ కూడా గాంధీ భవన్కి వస్తుంది బాబు, వస్తుంది. ఏం వస్తుంది? ఉస్మానియా కోమన్నారు, ఉస్మానియా పోయినాం. కోటి దవాఖాన కోమన్నారు, కోటి దవాఖాన కోమని పోయి వచ్చినాం. ప్రతి మనిషి ఒక్కొక్క మాట చెప్పి గరీబులను మోసం చేస్తారు. ఇండ్లు గులగొట్టడు ఎందుకండి? గరీబుల ఇండ్లు ఎందుకు గులగొడతారు? ఏదో లేక వేసుకుంటారు. అప్పుడు మీరు చెప్పాలి, అమ్మ మీరు కాల్ చేయండి, మేము ఇక్కడ గవర్నమెంట్ జాగాలో మంచిది కాదని సంజాయించాలి. బుల్డోజర్ తెచ్చి గులగొట్టుడేంది? గరీబులను చూస్తానే మీ ప్రభుత్వం వచ్చింది. గరీబులని మీరు తీసేస్తే ఎక్కడ పోతాం? అంటే పథకాలు హామీల పేర్లు చెప్పి ప్రజలను మోసం చేసిండు, పక్క మోసం చేసిండు ఆయన. అది ఇస్తా, ఇది ఇస్తా, అది చేస్తా, ఇది చేస్తా అనుకుంటా అన్నీ చేస్తా ఏం చేయలేడు ఆయన. ఇస్తున్నాడు వచ్చి 1-2 ఆ బస్ ఫ్రీ పెట్టిండు. ఎందుకండి బస్ ఫ్రీ?
కొట్టుకోనికేనా సావనికేనా? ఏమండి చెప్పండి. బస్ ఫ్రీ ఎంటికలు పట్టి కొట్టుకున్నాం. మగవాళ్ళకైతే వాల్యూ లేదండి బస్సులో. కూర్చున్నాడు అనుకో లేవంటారు. లేవు బాబు లేవు, మేము మాదేది ఆడోళ్ళు. ఇన్ని ప్రజల గురించి ఏం చేసుడు లేదండి. ఉన్న మాట చెప్తున్నాం. ఎందుకంటే నాగేంద్ర అన్న మంచిగా చేసిండు, చేయలేదని. మరి గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది? బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా చేసిర్రు, చాలా బాగా చేసిర్రు. ప్రతి మనిషికి మంచిగా చేసిండు. కరెంటు పోతే లేకుండే కరెంటు ఇంత తీయకపోతే ఇప్పుడు కరెంటు తీస్తారు గడుకోసారి. నల్లలు పెట్టించిండు ఆయన, టాంకీలు పెట్టించిండు, ఊళ్ళపొంటి రోడ్లు వేయించిండు కేసీఆర్, రామన్న. అంతా మంచి చేసిర్రు వాళ్ళు. ఇప్పుడు లేకపోతే ప్రజలు ఇక్కడ ఏమన్నా అయినా కానీ గొడవ అయినా కానీ ఏమి ఇంత గొడవ కాకుండా చూసిర్రు వాళ్ళు. ఇదేందండి, ఇంత పెద్ద బ్యానర్లు పెడతారు, తీయరు రోడ్డుకు అడ్డం. అక్కడికి వెళ్ళి వాళ్ళు వస్తుంటే టక్కర్ అయిపోతుంది, ఇక్కడికి వెళ్ళి వాళ్ళు వస్తుంటే టక్కర్ అవుతుంది. ఈ మార్కెట్ మొత్తం రోడ్లన్నీ ప్యాక్. రోడ్ల మీద బండ్లు పెట్టి, అది పెట్టి, కార్లు పెట్టి, ఆటోలు పెట్టి, ఇట్లా మొత్తము ఎవరు పట్టించుకుంటూ లేరండి. ఆ నాగేంద్రన్న వస్తాడు, ఏదన్నా ఫంక్షన్ ఉంటే వచ్చి వెళ్ళిపోతాడు ఆయన. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా అభివృద్ధి చేయాలంటే ఎట్లాంటి పనులు చేస్తే మంచిది అనుకుంటారు? అన్నీ ఇప్పుడు ఆయన చెప్పినవి చేస్తే బాగుంటుంది. ఆయన ఏమేమి చెప్పిండో, 2500 ఆడపిల్లలకి ఇస్తాన్నాడు, చేయండి. రైతు బంధు అన్నాడు, చేయండి. ఇప్పుడు నీకు తులం బంగారం అన్నాడు, కళ్యాణ లక్ష్మి అన్నాడు, ఇవన్నీ చెప్పిండు కదా. అవన్నీ చేస్తే ఆయనకు మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఉంటుంది. ఇక లేదు అంటే మళ్ళీ టీఆర్ఎస్ పక్క. ఇప్పుడు లోకం అంతా టీఆర్ఎస్ మీదనే ఉంది. ఇప్పుడు ఎట్లా అంటే కేసీఆర్ అన్న చేసిన లెక్కలకు చాలా బాగా నచ్చింది. మేమైతే ఊర్ల పొంటి ఉంటాం, మేము సిటీలో ఉంటాం. ఊర్ల పొంటి కూడా ఏమైపోయిందంటే ఆయనకు పథకాలు చెప్పినందుకు మోసపోయారు. పథకాలు ఇస్తా అంటేనే మోసపోయింది ఆయన. ఇప్పుడు అన్ని పథకాలు ఇస్తా అని చెప్పి ఇస్తలేడు. ఆ పబ్లిక్ కూడా చేంజ్ అయిపోయింది, ఊర్ల పబ్లిక్ కూడా చేంజ్ అయిపోయింది. సిటీకి నుంచి 39 సీట్లు వచ్చినాయి ఆయనకు టీఆర్ఎస్ నుంచి. ఇప్పుడు వచ్చేది టీఆర్ఎస్ గవర్నమెంటే మళ్ళా పక్కా. సంక్రాంతి తర్వాత అన్ని పథకాలు అమలు చేస్తా అన్నారు కదా, ఇప్పుడు ఎంతవరకు అమలు అయ్యాయి? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేయరు కాదు. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు చేసింది, 9 ఏళ్ళు చేసింది. వాళ్ళు ఏం చేసిరు అనేది మీకు తెలుసు, మీ మీడియా తెలుసు మీకు. నేను జిహెచ్ఎంసీలో డ్యూటీ చేస్తా, ప్రజాపాలన అని చెప్పేసి ప్రజాపాలనకు పోయి నేను ఒక సబ్మిట్ చేసిన. నాకు వెరిఫికేషన్ చేసి నాకు డ్యూటీ ఎక్కిస్తా అని చెప్పారు. మా అమ్మ డ్యూటీ నేను చేస్తుంటే నాకు ఇంతవరకు ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. నేను పుట్టింది పెరిగింది ఖైరతాబాద్. పీజార్ అంటే కాంగ్రెస్ అంటే పీజార్. ఆ కాంగ్రెస్ పాలన ఇప్పుడు లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ అంటే మేము జెండా పట్టుకొని తిరిగినాం, బ్యానర్లు కట్టినాం, మేము పాంప్లెట్లు అతికే పెట్టినాం, మేము తిరిగినాం. మేము ఈ ఒక రేవంత్ రెడ్డి పాలనలా అంత దొంగ ముచ్చటనే నడుస్తుంది. ఇది నిజమైన మాట చెప్తున్నా. నేను కాంగ్రెస్ కార్యకర్తని, నేను పీజార్ మనిషిని, నేను పి జనార్దన్ రెడ్డి ఆయన మనిషిని. నేను నిజంగా చెప్తున్నా. నా డ్యూటీ దిక్కెళ్ళి ప్రజాపాలన అని చెప్పేసి సీఎం క్యాంప్ ఆఫీస్ కాడ నేను అప్లై చేసిన. ఆడికెళ్ళి వీడికి పంపించారు జిహెచ్ఎంసీ ఆఫీస్కి. డీసీకి చెప్పిన, తర్వాత ఎవరు జోనల్ కమిషనర్కి చెప్పిన, అయినా ఇంతవరకు నాకు ఇంటిమేషన్ లేదు, నాకు ఇంతవరకు చెప్పలేదు. అంటే ప్రజల సమస్యలు ఏది పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకుంటుర్రు? అప్పుడు అంటే పీజార్ అంటే ఖాళీ ఒక మాట చెప్తే ఆయన 10 మంది కాదు, ఒక 1000 మందికి సాయం చేసిన మనిషి, కొన్ని లక్షల మందికి. అన్న అంటే నేను ఉన్నా అన్న మాట ఉంటుండే. అటువంటి మాట ఇప్పుడు ఎవరి దగ్గర లేదు, ఏ రాజకీయ నాయకుడివి లేడు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తుంటే కూడా అంత దొంగ లెక్కలుగా ఫోన్ బిల్ ఇవ్వడతలేరు వాళ్ళు. ఇది నిజమైన మాట చెప్తున్నా నేను. నా పేరు శంకర్ అంటారు, గడ్డం శంకర్ అంటారు నా పేరు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పేసి అన్నారు. ఇంతవరకు అమలు చేసే పరిస్థితి కనపడుతుంది. ఇంకా మీకే తెలవాలి.